ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం, మొట్టమొదటి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పెట్టినటువంటి సంతకాలని అమలు చేయడం అది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమైంది. ఏదైతే రేపు 1వ తేదీన విడతల వారి పింఛను పెంపు కాదు, ఒకేసారి అన్న మాట ప్రకారం పెంచినటువంటి పింఛన్ పెంచేటువంటి 1వ తేదీ చారిత్రాత్మకమైనటువంటి రోజు అని చెప్పి ముందుగా తెలియజేస్తూ ఉన్నా. మరి ఏప్రిల్ నెలలో ఏదైతే చెప్పామో, మరి ఏప్రిల్, మే, జూన్ అప్పుడు ఆ బ్యాలెన్స్ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, 3000 ప్లస్ ఇప్పుడు పెంచినటువంటి పింఛన్ 4000, మొత్తం 7000 రూపాయలు రేపు 1వ తేదీన ఆ వృద్ధులు, వితంతులు, దివ్యాంగులు మరి అందుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దివ్యాంగులు అయితే మరి గతంలో 3000 రూపాయలు పింఛన్ ఏదైతే ఉందో మరి ఆ 3000 రూపాయలని రేపు 6000 రూపాయలకి పెంచి, అది కూడా 3 నెలల బ్యాలెన్స్ ఏదైతే 3 3 9000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు అంటే 15000 రూపాయలు ఇవాళ దివ్యాంగులకు అందించేటువంటి పరిస్థితి.